Hi all, this is Nagarjuna. Welcome to my channel. Here we have group of verbs on robbing. మనకి ఇక్కడ రాబింగ్ పైన కొన్ని వర్బ్స్ ఉన్నాయండి. రోబింగ్ అంటే దొంగతనం సంబంధించిన వర్బ్స్ అని రాదు. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసి STEAL స్టీల్, STOLE స్టౌల్, STOLEN స్టౌలెన్, స్టీల్, స్టౌల్, స్టౌలెన్. వస్తువులు దొంగిలించడం అండి. అలానే మనసుని ఆకట్టుకోవడం, మనసుని దోచుకోవడానికి కూడా స్టీల్, స్టౌల్, స్టౌల్ అని అంటారు. చిన్న చిన్న వస్తువులు దొంగిలిస్తే స్టీల్ అంటారు. నెక్స్ట్ షీ హాస్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షీ హాస్ స్టౌలెన్ మై హార్ట్, ఆమె నా హృదయాన్ని దోచుకుంది, ఇలా చెప్తారు కదా. అలాంటి సందర్భంలో ఈ స్టీల్ అనే మాటని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అండి స్టీల్ ద షవ్, సెకండ్ వన్ అండి. స్టీల్ ద షవ్, స్టౌల్ ద షవ్, స్టౌలెన్ ద షవ్. దీని అర్థం వచ్చేసి అందరి మనసుల్ని ఆకట్టుకోవడాన్ని, అందరి మనసులు దోచుకోవడాన్ని స్టీల్ ద షవ్, స్టౌల్ ద షవ్, స్టౌల్ ఇన్ ద షవ్ అంటారు. లాస్ట్ నైట్ ఐ వెంట్ టు ఎ పార్టీ. ఇన్ దట్ పార్టీ ఏ స్మాల్ కిడ్ డాన్స్డ్ ఆన్ ద స్టేజ్. హీ స్టోల్ ద షవ్. ఓకేనా, గత రాత్రి ఒక పార్టీకి వెళ్ళాను. ఆ పార్టీలో ఒక చిన్న కుర్రాడు స్టేజ్ పైన డాన్స్ కట్టాడండి. ఆ డాన్స్ తో అందరి మనసులు ఆకట్టుకున్నాడు. ఓకేనా, ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి స్నాచ్, SNATCH, స్నాచ్డ్, స్నాచ్డ్. ఎలా చెప్పాలి? ఈడీని ఎలా పలకాలంటే టాలా చెప్పాలి. చాతో ఎండ్ అయిందంటే ఈడీని టాలా చెప్పాలి. వాచ్, వాచ్డ్. మ్యాచ్, మ్యాచ్డ్. ఫ్యాచ్, సారీ ఫెచ్, ఫెచ్డ్. లంచ్, లంచ్డ్. ఇలా చెప్పకూడదండి. లంచ్డ్, ఫెచ్డ్, స్నాచ్డ్. డాలా చెప్పకూడదు, టాలా పలకాలి. స్నాచ్, SNATCH, స్నాచ్, స్నాచ్డ్, స్నాచ్డ్. ఏదైనా తక్కువ లాక్కుని దొంగిలించడాన్ని, తీసేసుకోవడాన్ని స్నాచ్ అంటారు. చైన్ స్నాచింగ్ అంటాము. ఇలాంటి వాటికి చిన్న చిన్న వస్తువుల్ని నొక్కేయడాన్ని స్నాచ్ అంటారండి. నెక్స్ట్ అండి NAB, నాబ్, NABBED, నాబ్డ్, నాబ్డ్. ఇది కూడా స్నాచ్ లాగే వాడతారండి. చిన్న వస్తువుల్ని, చిన్న చిన్న వస్తువుల్ని టక్కున లాక్కుని తీసుకుని వెళ్ళిపోవడాన్ని నాబ్ అంటారండి. అలానే విచిత్రంగా నాబ్ కి మరొక అర్థం ఏమిటంటే అరెస్ట్ చేయడం అని అర్థం అండి. నాబ్ కి మరొక అర్థం ఏంటండి? అరెస్ట్ చేయు అని అర్థం అండి. ద police people nabbed a man while he was trying to escape from ఇండియా నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఒక అతన్ని అరెస్ట్ చేశారండి. ఈ నాబ్ కి అరెస్ట్ కి సంబంధించిన వర్డ్స్ కూడా ఉన్నాయి. దానికి అరెస్ట్, అరెస్టెడ్, అరెస్టెడ్. apprehend, apprehended, apprehended. అలానే టేక్ సంబడి ఇంటూ కస్టడీ, టుక్ సంబడి ఇంటూ కస్టడీ, టేకెన్ సంబడి ఇంటూ కస్టడీ. ఓకేనా, కస్టడీలోకి తీసుకోవడం. ఓకే, ఇలా చెప్పుకోవచ్చు. నాబ్ వచ్చేసి టక్కుని లాక్కుని దొంగిలించడం అండి. దానికి ఆల్టర్నేటివ్ మీనింగ్, రెండో మీనింగ్ అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేయడానికి ఇంకో వేరే వర్డ్స్ కూడా చెప్పాను. నెక్స్ట్ అండి ROB, రోబ్, రోబ్డ్, రోబ్డ్. ఏదైనా ఒక షాపుల్లో కానీ ఒక బ్యాంకులో కానీ దొంగిలించడాన్ని రోబ్ అంటారండి. ఓకేనా. సమ్ థీవ్స్ రోబ్డ్ ద లోకల్ బ్యాంక్ టుడే. కొంతమంది దొంగళ్ళు లోకల్ బ్యాంక్ ని దొంగిలించేశారండి మొత్తం. నెక్స్ట్ అండి లూట్, లూటెడ్, లూటెడ్. ఇది కూడా దొంగిలించడమే. అయితే ఏంటంటే యుద్ధం తర్వాత గలాటా చేసి లేదా గోల చేసి కొట్టేసి ఇలా అవతల వ్యక్తిని ఓడించడం ద్వారాగా యుద్ధం కావచ్చు, దెబ్బలాట కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని తర్వాత లూటీ చేయడాన్ని లూట్ అంటారండి. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా ఒక పదము టీఈడితో ఎండ్ అయితే ఆ టీఈడిని కాస్త టిఐడిగా చెప్పాలి. ఎలా చెప్పాలి? లూటెడ్, హంటెడ్, HUNTED, హంటెడ్, వాంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. ఇలా చెప్పొచ్చండి. లూట్, లూటెడ్, లూటెడ్. దొంగిలించు, కొల్లగొట్టు. నెక్స్ట్ అండి పిల్ఫా, PILFER. పిల్ఫా, పిల్ఫర్డ్, పిల్ఫర్డ్. ఎప్పుడైనా ఆఫీసుల్లో ముఖ్యంగా చిన్న చిన్న వస్తువులు నొక్కేయడానికి పిల్ఫా అంటారు. అలానే స్పోకెన్ ఇంగ్లీష్ లో జేబు దొంగతనం చేయడానికి కూడా పిల్ఫా. అతనే నా జేబు కొట్టేశాడు. హీ హిమ్సెల్ఫ్ పిల్ఫర్డ్ మై వాలెట్. ఓకేనా, మై పాకెట్. ఇలా చెప్పచ్చు. ఓకేనా, రైట్. లిఫ్ట్, లిఫ్టెడ్, లిఫ్టెడ్. లిఫ్ట్ అంటే చాలానే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ దొంగతనం చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లిఫ్ట్ అంటే అర్థం వాహనాలకు వాడతారండి ముఖ్యంగా. హీ లిఫ్టెడ్ లాట్స్ ఆఫ్ బైక్స్. అతను చాలా బైక్లని
దొంగిలించాడు, కొట్టేశాడు. నెక్స్ట్ అండి, లాస్ట్ వన్ అండి, బర్గిల్, బియుఆర్జిఎల్ఈ, బర్గిల్. ఇది కూడా దొంగతనం చేయడమే. దీన్ని ముఖ్యంగా కన్నపు దొంగతనం అండి. కన్నపు దొంగతనం అంటే ఏంటి? ఇల్లానే ఉంటుంది, ఇంటి వెనక నుంచో ముందు నుంచో పెద్ద కన్నం పెట్టి లోపలికి ఎంటర్ అయిపోయి విలువైన సామాన్లని పట్టుకెళ్ళిపోతారు. దట్ ఈస్ కాల్డ్ as burglary, నౌన్ ఫామ్. ఓకేనా? ద హౌస్ వాజ్ బర్గల్డ్ వెన్ ద హౌస్ ఓనర్స్ వెంట్ టు తిరుపతి. హౌస్ ఓనర్స్ తిరుపతి పోయినప్పుడు ఆ ఇంటిని దొంగిలించి పడింది, ఆ ఇల్లు కన్నం వేశారు అని చెప్పేసి చెప్తున్నాను. ద హౌస్ వాజ్ బర్గల్డ్ వెన్ దే వర్ అవే. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఆ ఇల్లు అనేది దొంగతనం చేయబడింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ హౌ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ vocabulary going through same kind of words. Thank you so much for watching for my video, and I'd like to request all my viewers to share, subscribe my channel. Thank you so much.